ఒక 10 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ అన్న వెంటనే ప్రతి ఒక్కరు క్యాన్సర్ అన్న వెంటనే ట్రీట్మెంట్లో కీమోథెరపీ కంపల్సరీ కావాలి అని అంటారు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ కంపల్సరీయా? ఈ క్వశ్చన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నేను డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. క్యాన్సర్ అన్న వెంటనే క్యాన్సర్ కంటే ఎక్కువ కీమోథెరపీ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే నీరసంగా అయిపోతారు, తట్టుకోగలరా లేదా, పెద్ద వయసు వాళ్ళు కదా, ఇలా చాలా భయాలు ఉంటాయి. సో మీకు ఎలా ఆ భయాలు ఉంటాయో వాటి గురించి రీసెర్చ్ చేసి క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా ఒక ప్లాన్కి వచ్చారు. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి క్యాన్సర్కి క్యాన్సర్ అన్న వెంటనే కీమోథెరపీ అవసరం లేదు. చాలా క్యాన్సర్స్ ఉంటాయి వేర్ కీమోథెరపీ లేకుండానే సర్జరీతో కానీ రేడియోథెరపీతో కానీ సాల్వ్ చేసే క్యాన్సర్లు చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో మీరు చూస్తుంటే మ్యాక్సిమం అందరూ కీమోథెరపీ తీసుకుంటారు. కానీ రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారం కొంతమందికి కీమోథెరపీ ఇవ్వట్లేదు. ఆ కొంతమంది ఎవరు అనే పాయింట్ నేను డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అది చాలా టెక్నికల్ ఆస్పెక్ట్. లైక్ వాళ్ళ బయాలజీ చూస్తాము, అంటే ఈఆర్పిఆర్, HER2 న్యూ, ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ పాజిటివా, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ పాజిటివా, HER2 న్యూ పాజిటివా నెగిటివా, వాళ్ళకి సైజ్ ఎంత ఉంది, ట్యూమర్ సైజ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది, లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా, ఇవన్నీ చూసుకొని దానికి ఇంకా కొన్ని రిస్క్ అసెస్మెంట్ అనే టెస్టులు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నాక ఇంకొక స్కోరింగ్ కూడా చేస్తాం. ఓకే, ఒక క్రైటీరియాలోకి వచ్చారు, వీళ్ళకి కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళకి క్యాన్ అసిస్ట్ అని కానీ, ఆంకోటైప్ డిఎక్స్ అని కానీ, ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు చేయించి వాళ్ళకి రిస్క్ స్కోరింగ్ ఇస్తాం. సరే, రిస్క్ స్కోర్ ఎక్కువ లేదు, వీళ్ళకి ఛాన్స్ ఆఫ్ రికరెన్స్, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ లేదు అనిపించింది అనుకోండి, కొంతమందికి కీమోథెరపీ అవాయిడ్ చేస్తాం. అది గుడ్ క్యాండిడేట్స్లో. ఇంకొక రకం ఉంటుంది, అంటే పెద్ద వయసు వాళ్ళకు కూడా జనరల్గా కీమోథెరపీ అవాయిడ్ చేయడం అనేది ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది. కీమోథెరపీ ఇవ్వకుండా ఓన్లీ హార్మోనల్ థెరపీ అనేది మాత్రమే ఇస్తూ ఉన్నాము. సో క్యాన్సర్ అన్న వెంటనే అందరికీ కీమోథెరపీ వస్తుంది అనుకోవడం ఒక అపోహ. ఇంకా ఎగ్జాంపుల్స్ కింద చెప్పాలంటే మీకు కోలన్ క్యాన్సర్, అంటే పెద్దపేగు క్యాన్సర్. ఈ పెద్దపేగు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 వాళ్ళకి అసలు కీమోథెరపీ ఇవ్వము. స్టేజ్ 3 దాటిన తర్వాతే కీమోథెరపీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ 1 ఆర్ 2లో ఆ క్యాన్సర్ని మేము పట్టుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ చేసుకోవాలి. సో అర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది మీకు దీంట్లో అర్థమవుతూ ఉంటుంది. సో జనరల్గా మనకి క్యాన్సర్ వచ్చిన ఎల్డర్లీ, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అనుకోండి. మా అమ్మగారు చాలా పెద్ద వయసు వాళ్ళు, మా నాన్నగారికి 70 సంవత్సరాలు ఉంది, షుగర్ బీపీ ఉంది, మరి వీళ్ళు కీమోథెరపీ తట్టుకోగలరా లేదా అని. అలాంటి ఏజ్ వాళ్ళకి చాలా మటుకు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కీమోథెరపీ బ్లాంకెట్గా అందరికీ ఇచ్చడం అనేది ఏంటి అంటే, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాము, చాలా బాగా ట్రీట్ చేస్తున్నాము అనుకోకూడదు. స్మార్ట్గా ట్రీట్ చేయాలి. అంటే ఆ ట్రీట్మెంట్ ఎలా, బేస్డ్ ఆన్ పేషెంట్స్ బయాలజీ, ఏజ్, వాళ్ళు తట్టుకోగలరా లేదా, ఈ కీమోథెరపీ ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది చాలా పర్సనలైజ్ అయిపోయిందనమాట ఇప్పుడు. సో మీరు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఏమో కీమోథెరపీ ఇస్తారు అని భయపడి వెళ్ళడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక స్టాండర్డ్ ప్లాన్, అంటే దీనికి ఈ క్యాన్సర్కి మీకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇది ఒక స్టాండర్డ్ ప్లాన్ ఉన్నట్టు లేదు. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని మీరు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే దాంట్లో ఎంత వెరైటీస్ ఉన్నాయో చూసుకొని, ఓవేరియన్ క్యాన్సర్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసుకొని, వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి ఇన్ అడిషన్ టు సర్జరీ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పొచ్చు. ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్, కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి వేర్ సర్జరీ అవసరం ఉండదు, ఓన్లీ కీమోథెరపీతోనే కరిగిపోతాయి. లైక్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, లింఫోమాస్ కానీ, ఇలాంటి అన్నిటికి ఎక్స్క్లూజివ్గా కీమోథెరపీ ఉండే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. అలాగే అన్ని క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం లేని కూడా ఉంటుంటాయి అన్నమాట. సో మీ డాక్టర్ని మీరు కలిసి మీకు స్పెసిఫిక్గా కీమోథెరపీ అవాయిడ్ చేయడానికి ఏమన్నా ఫెసిలిటీ ఉందా అనేది డెఫినెట్గా డిస్కస్ చేయండి. ఓవర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది. బట్ రైట్ స్పెషలిస్ట్ని రైట్ టైంలో రైట్ పాయింట్స్ మీద డిస్కస్ చేస్తే కీమోథెరపీ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.